తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత ఎన్నో పార్టీలు వచ్చినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. మీ టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఇప్పుడు తెలంగాణ ఎన్ని పార్టీల మధ్య టీఆర్ఎస్ అవసరమా? కుటుంబ విభేదాలతోటి ఈ పార్టీ తీసుకొచ్చారని ఒక విమర్శ వినిపిస్తుంది. ఆమె కూడా బయటికి రాలే, బయటికి వెళ్ళగొట్టారు వీళ్ళు. ఇలా బీసీ నినాదం ఎత్తుకున్న ఆమె పార్టీకి నచ్చలేదు, మహిళల సమస్యల మీద మాట్లాడితే నచ్చలేదు. అదేవిధంగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు వేదికగా మారింది తెలంగాణ రక్షణ సమితి. కవితక్క తీసుకొచ్చిన ఈ పార్టీ లక్ష్యం ఏంటి? రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ వ్యూహం ఏంటి? ఈ పార్టీకి ప్రజల్లో ఎలాంటి ఆదరణ వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న వైఫల్యాలను ఎలా ఎండగడుతుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లా తెలంగాణ రక్షణ సమితి బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు ఏదో జెండా పండుగ ప్రోగ్రాం కొనసాగుతుంది. అసలు ఈ జెండా పండుగ ప్రోగ్రాం ఏంటి? ఎన్ని రోజులు జరుగుతుంది? ఇప్పుడు ఎలా ఉంది? దాని స్పందన ఎలా ఉంది? ఏ రాజకీయ పార్టీకైనా ఆవిర్భావం తర్వాత జెండా పండుగ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకునేటువంటి జెండా పండుగ కార్యక్రమం. దీన్ని గత నెల 20 నుండి ఈ నెల 20 తారీఖు వరకు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలను, అన్ని మండల కేంద్రాల్లో ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఒక పండగ వాతావరణంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒక కరీంనగర్ జిల్లానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే మా పార్టీ అధ్యక్షురాలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను, నియోజకవర్గ అబ్జర్వర్లను, అదేవిధంగా జిల్లా పార్టీ అబ్జర్వర్లను, జిల్లా పార్టీ ఇన్ఛార్జీలను వేసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ఈ నెల రోజుల పాటు ఒక పండగ, ఏ విధంగానైతే మనం దసరా, దీపావళి, సంక్రాంతి జరుపుకుంటామో ఆ విధంగా ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో మానకొండూరు కానీ, కరీంనగర్ నియోజకవర్గ కేంద్రం కానీ, అదేవిధంగా చొప్పదండి కానీ ఈ విధంగా జెండా పండుగ కార్యక్రమాన్ని నియోజకవర్గ కేంద్రాలు తీసుకుపోతున్నాం. నెక్స్ట్ మండల కేంద్రాల్లో కూడా ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో కవితక్క నాయకత్వం ఏ విధంగా అవసరం, కవితక్క చెప్పినటువంటి పంచజన్య సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా సమస్యలను మేము తెలుసుకోవడం. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ప్రజలకు నెరవేరనటువంటి హామీలు, వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలను గుర్తించడం కానీ, ఈ జెండా పండుగ సందర్భంగా వాటిని ప్రస్తావించడం కానీ, ప్రజల్లోకి ఆ సమస్యలను ప్రస్తావన చేయడం కానీ, ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకెళ్లడం కానీ, పరిష్కారం కానటువంటి ఏటల ఖచ్చితంగా ధర్నా కార్యక్రమాల ద్వారా మా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఆ విధంగా జెండా పండుగ కార్యక్రమాన్ని ఈ నెల రోజుల పాటు తీసుకెళ్తా ఉన్నా. ఇప్పటికే చాలా మటుకు జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఈ 20 తారీఖు వరకు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఏ పార్టీకైనా ప్రజాదరణ ముఖ్యం. మీ పార్టీకి ప్రజాదరణ ఉంది. అసలు పబ్లిక్ ఏమంటారు అసలు మీ పార్టీని? మీరు చూస్తే ఇలా ప్రజాదరణ గురించి మీరు కనుక ఆలోచన చేస్తే, కవితమ్మ ఏ ప్రోగ్రాం తీసుకున్నా ఇలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి వస్తూ ఉంది. మీరు జనం బాట తీసుకున్నా, కవితమ్మ హైదరాబాద్లో సెక్రటరేట్ ముట్టడి తీసుకున్నా, ప్రజాభవన్ ముట్టడి తీసుకున్నా, పరిగిలో భూ పోరాటం తీసుకున్నా, ఇదే కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి 250 గజాల భూమి హామీ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి పింఛన్ కానీ ఆ కార్యక్రమాలను నెరవేర్చలేదు అని చెప్పి కరీంనగర్ జిల్లాలో ఉద్యమకారుల పక్షాన మానకొండూరులో భూపోరాటం చేస్తే బ్రహ్మాండమైన రెస్పాన్స్. ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొని, ప్రజలే సద్దులు కట్టుకొని వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని, ప్రజలు మేము కవితమ్మ మేము వెంట ఉంటాం, ఒక మహిళా నాయకురాలుగా మీరు ఉన్నారు కనుక మీ వెంట మేము ఉంటాం, మీరు ముందుకు నడవండి, మేము వెనక నడుస్తామంటే బ్రహ్మాండమైన రెస్పాన్స్. ప్రజల్లో ఒక మంచి రెస్పాన్స్. ఎందుకంటే బీఆర్ఎస్ను చూసిండ్రు, ఇటు కాంగ్రెస్ను చూస్తూ ఉన్నారు. గత 12.5 సంవత్సరాలుగా బీజేపీని కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఈ తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో లేకుండా లేదు. బీఆర్ఎస్ అయినా 10 సంవత్సరాలు పాలన చేసింది, కాంగ్రెస్ పాలన చేస్తూ ఉంది, ఇలా బీజేపీ కూడా కేంద్రం నుండి పాలన చేస్తూ ఉంది. కనుక ప్రజలు కూడా ఈ పార్టీలతో విసిగి వేసారిపోయి ఇలా ఒక కొత్త నాయకత్వం, కొత్త రాజకీయ పార్టీ, ఒక కొత్త వేదిక,
ఒక మహిళ ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి రాజకీయ పార్టీ కనుక ప్రజలే స్వచ్ఛందంగా ఇలా మహిళల్లో ఒక బ్రహ్మాండమైన ఉత్సాహం. మహిళలే మా దగ్గర వచ్చాన మేము చేరుతాం పార్టీలో, మమ్మల్ని కవితమ్మను కల్పించండి, మేము కవితకు మద్దతుగా ఉంటాం. కవితమ్మ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు మాట్లాడుతూ ఉంది. కవితమ్మ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను చేసినటువంటి తప్పులు నిండగడతా ఉంది కనుక మేము కవితమ్మ వెంట ఉంటాం, మేము కవితమ్మ బాటలో అడుగులేసి నడుస్తాం అని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా మేము చేరుతామని చెప్పి వస్తున్నటువంటి సందర్భం చూసిన తర్వాత బ్రహ్మాండమైన రెస్పాన్స్ ప్రజల్లో ఉంది. మా జెండా పండుగ కార్యక్రమాల్లో కూడా మీరు చూస్తే ప్రజలే స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఇలా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అందుకే ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఈ పార్టీకి ఉంది. అంటే ఉంటుంది కూడా. మీ పార్టీలకి వలసలు ఇతర పార్టీ నుంచి ఎవరైనా నాయకులు వస్తున్నారా, ఇంకా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఉంటుంది. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు 4 కోట్ల మంది ప్రజలే, ఏ పార్టీ పెట్టినా ప్రజలు వాళ్ళే ఉంటారు, నాయకులు వాళ్ళు. కాకపోతే తెలంగాణ రక్షణ సేనకు ఉన్నటువంటి ఏంటంటే కవితమ్మ అడుగులో అడిగేసి గత 20 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతిగా వాళ్ళకు పదవులు వచ్చినా రాకపోయినా తెలంగాణ జాగృతి ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇలా రాష్ట్ర స్థాయిలో కవితమ్మ ఒక పిలిపిస్తే గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళినటువంటి నాయకులు, మండల స్థాయిలో బ్రహ్మాండమైన నాయకత్వాన్ని పెంపొందించినటువంటి నాయకులు, జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళతో పాటు కొద్దిగా నూతనంగా రాజకీయాలకు వచ్చేటువంటి యువకులు, మహిళలు వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఇంకా మంచి ఆలోచన ఉన్నటువంటి నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా వాళ్ళకు అవకాశాలు రాక తెలంగాణ ఉద్యమంలో పనిచేసి లాఠీ దెబ్బలు తిని కేసులు అనుభవించుకొని జైళ్ళ పాలై ఆ ప్రభుత్వంలో ఏ అవకాశాలు రాక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలుపుకుంటాం. ఎందుకంటే మనం ఎంత యువకులు ఉన్నా, మహిళలు ఉన్నా, నాయకులు ఉన్నా, ప్రజలు ఉన్నా కొద్దిగా ఆలోచన చేసేటువంటి మేధావుల సూచనలు కూడా మనకు అవసరంగా అన్ని వర్గాలను కలుపుకొని కొత్త పాత కలయికతో కవితమ్మ ముందుకు పోతా ఉంది. ఇలా మీరు చూస్తే బోడా జనార్దన్ గారు మాజీ మంత్రివారు, ఆయన ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలిచిన, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, అదేవిధంగా బోతు నియోజకవర్గం నుండి అట్లా చాలా మంది నాయకులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా వస్తారు. అంటే ఇందులో కూడా చూసుకొని ఎవరు ప్రజల మద్దతు ఉంది, ప్రజలను ఎవరు రేపొద్దున పంపినా కానీ యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి ఆలోచన అవన్నీ చూసుకొని కొత్త పాత కలయికతో ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా కవితమ్మ పార్టీ వచ్చింది. రేపొద్దున ప్రభుత్వంలోకి రాబోతా ఉంది. మీరు అందరూ చూస్తారు. అంటే మీరు ఇప్పుడు ఒక జిల్లా స్థాయి, జిల్లా బాధ్యులు మీరు, అంటే జిల్లా అధ్యక్షులు. ఇప్పుడు జిల్లాలో పార్టీ నిర్మాణం ఎంతవరకు పూర్తయింది? ఏ పార్టీకైనా గ్రామ స్థాయిలో అంటే క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటారు. జిల్లాలో పార్టీ నిర్మాణం ఎంతవరకు పూర్తయింది? గ్రామ స్థాయిలో ఎలాంటి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు మీరు చూస్తే నేను ఇంతకుముందే చెప్పినట్లుగా తెలంగాణ జాగృతి అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా ధీటుగా గ్రామ స్థాయిలో క్యాడర్ కలిగినటువంటి పార్టీ. ఇది ఆషామాషిగా కవితమ్మ ఏదో మొన్ననే వచ్చినటువంటి వ్యవస్థ కాదు. ఒక 20 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి నాయకురాలు, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాల పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణకు ఉన్నటువంటి అస్తిత్వాన్ని కాపాడడం. ఒకప్పుడు మనం చూసినాం, మనందరూ కూడా తెలుసు, బతుకమ్మ పండుగను ఎంత నిర్లక్ష్యంగా ఇక్కడి ప్రభుత్వాలు కానీ, సమైక్యాంధ్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు ఏ విధంగా చేసారో మనం చూసినాం. అదే మనకు ఆంధ్రలో అట్ల తద్ది కార్యక్రమం జరుగుతుంది. దాన్ని బ్రహ్మాండంగా వైభవంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేసి ఇక్కడ బతుకమ్మ పండుగను పూర్తిగా నిరుత్సాహానికి గురి చేసే విధంగా చేస్తే, కవితమ్మ ఒక పిలిపిస్తే గ్రామాలుగా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో బతుకమ్మ పండుగను జరుపుకున్నాం. సో ఇక్కడ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడంలో ప్రజలే స్వచ్ఛందంగా జాగృతిలో చేరి ఇలా ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో ప్రజలు మమేకమైనరో ఆ విధంగానే తెలంగాణ జాగృతిలో జతకట్టి ఇలా గ్రామంలో మీరు ఏ గ్రామానికి వెళ్ళి చూడండి, ఇక్కడ 10 మంది జాగృతి కార్యకర్తలు మనకు కనబడతారు. వాళ్ళు ఎప్పుడు కూడా చెప్తారు, రక్షణ సేనలో ఉన్నప్పుడు కూడా మేము జాగృతి కార్యకర్తలు అంటారు. అట్లా మీరు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక పకడ్బందీ వ్యవస్థ ఈ రక్షణ సేనకు ఉంది. జాగృతి నాయకులు, కార్యకర్తలే దీనికి పునాదులు. వాళ్ళ ద్వారానే జాగృతి సంస్థ అధ్యక్షురాలు నడుపుతున్నటువంటి పార్టీగా తెలంగాణ రక్షణ సేవలు వాళ్ళందరూ కూడా చేరిండ్రు. వాళ్ళే మాకు గ్రామంలో, మండలాల్లో, నియోజకవర్గాల్లో ఒక బలమైనటువంటి క్యాడర్ ఉంది. రేపొద్దున కూడా వాళ్ళంతా కూడా తెలంగాణ రక్షణ సేన గ్రామాల్లో బలోపేతం కావడానికి కానీ, మండలాల్లో బలోపేతం కావడానికి కానీ, నియోజకవర్గ స్థాయిలో రేపొద్దున పెట్టిన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో కానీ
జిల్లా స్థాయిలో పార్టీ ప్రతిష్ట గారి వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. మాకు జిల్లా రాష్ట్రం నుండి గ్రామ స్థాయి వరకు ఒక ప్రతిష్టమైనటువంటి వ్యవస్థ. వాళ్ళు కూడా ఏదో ఆషామాషిగా కాదు, అన్ని అంశాల మీద ఒక అవగాహన కలిగి, మీరు రేపొద్దున ఏదైనా సబ్జెక్ట్ ఇస్తే గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు కూడా రేపొద్దున రాష్ట్రానికి సంబంధించిన అంశాలను అనర్గళంగా మాట్లాడేటువంటి ఒక చక్కటి వ్యవస్థ మా తెలంగాణ రక్షణ సేనకు ఉందని చెప్పి తెలియజేస్తాను. అంటే ఇప్పటివరకు ఇక్కడ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కొనుగోలు చేయడం లేదనడం, లేకపోతే హమాలీ కొరత అనడం, లేకపోతే లారీలో కొరత అనడం. అసలు దీంట్లో తెలంగాణ రక్షణ సమితిగా ఏం చేశారు? అసలు మీ రైతుల సమస్య పరిష్కారం కోసం ఏం చేశారు మీరు? అసలు మొట్టమొదటిగా మాట్లాడిందే తెలంగాణ రక్షణ సేన. మొట్టమొదటిగా రైతుల సమస్యల మీద గత 40 రోజులుగా కొనుగోలు చేయడం లేదు, గన్ని బ్యాగులు అక్కడ పెట్టడం లేదు, కనీసం రైతులకు సుతిల్ దారం ఇవ్వడం లేదు, గన్ని బ్యాగులు టార్ఫలిన్స్ ఇవ్వలేడు, ఐకేపీ సెంటర్లలో కనీసం మంచినీటి వ్యవస్థ లేదు అని చెప్పి ఇలా ప్రశ్నించిందే తెలంగాణ రక్షణ సేన. జనం బాట కార్యక్రమంలో సాక్షాత్ మా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఒక ఐకేపీ సెంటర్ కరీంనగర్లో ఇందిరానగర్లోకి వెళ్ళి రైతుల సమస్యలను ప్రస్తావించిందే కవిత గారు. మరి ఈ రోజు కూడా మీరు చూడండి, ఇవాళ ఇంతసేపు మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ కానీ, మొన్న ఏదో బస్సు యాత్ర పెడుతున్నామని చెప్పి తూతూ మంత్రంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడేటువంటి భజన బ్యాచ్ బీజేపీ కానీ, వీళ్ళు ఎంతసేపు ప్రభుత్వాన్ని నొప్పియకుండా మాట్లాడుతున్నా తప్ప సెక్రటరేట్ను ముట్టడి చేసినటువంటి ఏకైక నాయకురాలు, ఇలా సచివాలయాన్ని ముట్టడి చేసినటువంటి, రైతుల సమస్యల మీద వడ్లు కొనుగోలు చేయాలనే దాంట్లో రైతులు ఇబ్బంది పడతా ఉండరు, వాళ్ళని ఆదుకోవాలనే దాని మీద ఏ పార్టీ అధ్యక్షుడు కానీ సెక్రటరీని ముట్టడి చేయలేదు. ఏకైక నాయకురాలు సచివాలయాన్ని ముట్టి ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా ఏ పార్టీ ముట్టడి చెయ్యని విధంగా ఇలా మన భారతీయ రాష్ట్ర సమితి మేము రైతుల గురించి మాట్లాడతామని చెప్తారు కదా, వాళ్ళు ప్రకటనలకే కానీ సచివాలయంలో మంత్రులను కలవడం కానీ ధర్నా చేయడం కానీ చేయలే. ఇలా తెలంగాణ రక్షణ సేన నాయకురాలు మాత్రమే సచివాలయాన్ని ముట్టడి చేసి రైతుల సమస్యలను ప్రస్తావించి రైతులను కొనుగోలు చేయాలని చెప్పిందంటే ఈ ప్రభుత్వంలో చలనం వచ్చింది. అప్పటిదాకా ఈ ప్రభుత్వం దారం ఇయ్యలే, సుతిల్ దారి ఇయ్యలే, సంచి ఇయ్యలే, బారదాని ఇయ్యలే, కనీసం ఐకేపీ సెంటర్లు నీళ్లు పెట్టలే, సెంటర్లో రైతులను ఆదుకునే పరిస్థితి లేదు, టాల్ఫరెన్స్ ఇయ్యలే, కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. మరి కవితమ్మ ధర్నా చేసిన తర్వాతనే ఇలా కొనుగోలు వేగవంతమైంది, ఆ రైతుల సమస్యలు ప్రస్తావించింది తెలంగాణ రక్షణ సేన, ఏ రాజకీయ పార్టీ కాదు. అసలు బీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకే మీ పార్టీ టీఆర్ఎస్ వచ్చింది అంటున్నారు, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? మీరు ఒక విషయం గమనించుకోవాలి, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీల్చడం గురించి వస్తే మీరు చూస్తే ఇప్పుడు మొన్న ఇంత పెద్ద ఇష్యూ అయింది కరీంనగర్లో. ఎవరు సపోర్ట్ చేసి మీరు చెప్పండి, ఎవరికి సపోర్ట్ చేసింది? కవితమ్మ మాత్రమే ఈ దేశ ప్రధానికి ఒక లెటర్ రాసి మీ మంత్రివర్గం నుండి బండి సంజయ్ని తొలగించండి, వాళ్ళ పుత్రుడి మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మీరు అతన్ని తొలగించండి అని చెప్పి ఏకైక నాయకురాలు డిమాండ్ చేసింది. అంటే ఇప్పుడు మేము మీరు చూస్తే ఎవరికి సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు, ఎవరు మద్దతు ఇచ్చుకుంటా ఉన్నారు మీకు అర్థమైపోతుంది కదా. అందుకే మేము ఎవరి ఓట్లు చీల్చడానికి కాదు, ప్రజల మద్దతును మేము కోరడానికి, ప్రజల ఆశీర్వాదాన్ని మేము తీసుకోవడానికి, బలైపోయినటువంటి 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులు పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో మలమేకమై ఏ ఆకాంక్షతోటైతే తెలంగాణ వస్తుందని ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి నాయకుల ఆకాంక్షలు నెరవేరని సందర్భంలో ఇలా తెలంగాణ ఉద్యమకారులకు రక్షణగా, తెలంగాణలో ఉండేటువంటి మేధావులకు రక్షణగా ఇలా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి పవన్ కళ్యాణ్ ఈ ఆంధ్ర నుండి పోలీసులు పంపి అరెస్ట్ చేయాలన్న ఆలోచన చేస్తే అడ్డుకున్నది ఎవరండి? ఇలా కవితమ్మనే నాగేశ్వరరావు ఎట్లా అడ్డుకుంటావు? అవసరమైతే చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి ఇప్పటికీ వాళ్ళ ఆటలు ఇక్కడ సాగకుండా చేస్తుందంటే కేవలం కవితకనే. అంటే మేము ఎవరి ఓట్లు చీల్చడానికి కాదు, మేము తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం తెలంగాణ ఉద్యమకారులు ఇబ్బందులు పడుతుండ్రు, వారికి ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చడం కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం, అదేవిధంగా ఇక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం, మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం
వీటన్నింటినీ అడ్రస్ చేయడానికి, వాళ్ళందరి మద్దతు పొందడానికి, ఇలా యువకులు ఉద్యోగాలు లేక ఇదే రాహుల్ గాంధీ రామ్నగర్ వచ్చి, అశోక్ నగర్ వచ్చి నేను మీకున్నా అని చెప్పి, కానీ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నా కనీసం ఒకసారి వాళ్ళకు ముఖం కూడా చూపెట్టిన సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో సాగినటువంటి పోరాటంలో యువకులు విద్యార్థులు ఏ విధంగానైతే మమేకమై పనిచేసారో వారందరికీ ఒక రక్షణ కవచంగా తెలంగాణ రక్షణ సేన ఉండబోతా ఉంది. మేము ఎవరికి ఓట్లు చేర్చగా మా ఓట్లు మేము వేసుకుంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కవితక్క అయి తీరుతుంది. మీరు ఇన్ని చెప్తున్నారు, అసలు టీఆర్ఎస్ మీ తెలంగాణ రక్షణ సమితి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనుకబడిందని కూడా ఒక విమర్శ ఉంది. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు? అసలు మీరు ఈ 2 సంవత్సరాల నుంచి కవితమ్మ ప్రస్తావించిన అంశాలు కానీ, కవితమ్మ పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కానీ ఒకసారి మీరు చూడండి. ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. పేద ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వంలో అనేక అవకతవకలు ఇలా బయటికి తీస్తుందంటే కేవలం రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ మాత్రమే. మీరు ఏ అంశానైనా తీసుకోండి. మీకు ఒక విషయం, ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రజాభవన్ను ముట్టడించిన ఏకైక నాయకురాలు కవితమ్మ. తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించినటువంటి ఏకైక నాయకురాలు కవితమ్మ. పాలమూరు ప్రాజెక్టుకు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద నిరసన వ్యక్తం చేసి ఒక సభ పెట్టి, పార్టీ పుట్టిన అతి కొద్ది రోజుల్లోనే పాలమూరు ప్రాజెక్టు సాధన సభ పెట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిందే కవితమ్మ. ఈ ప్రభుత్వం ప్రశ్నించిన తర్వాతనే ఇలా 2 రోజులు ముఖ్యమంత్రి వెళ్ళి రివ్యూ పెట్టండి. మీరు ఏ అంశాన్ని, రైతుల సమస్య తీసుకున్నా, మహిళల సమస్య తీసుకున్నా, ఇక్కడ యువకుల సమస్య తీసుకున్నా, నిరుద్యోగుల విషయానికి వచ్చినా, ఏ అంశాన్నైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది కవితమ్మ మాత్రమే. ఏ రాజకీయ పార్టీ అలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది మాకు చెప్పండి. వీళ్ళంతా కూడా లోపాయకారి ఒప్పందం చేసుకొని ముందుకు పోతున్నారు. బీఆర్ఎస్ అయినా, ఇలా కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇలా రేవంత్ రెడ్డి ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు వేసి 2 పడవల మీద సవారు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని కేవలం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు మాత్రమే ప్రశ్నిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మీద పోరాడుతూ ఉంది. ఇలా ఇంత చెప్తాను. మీరు వెలుగుమట్ల, ఇలా ఖమ్మంలో పేద ప్రజల ఇండ్లు కొట్టేస్తే, ఇలా అక్కడ మొత్తం 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలను నిర్దాక్షిణంగా యూపీ బుల్డోజర్ పాలనను తెలంగాణలో తీసుకొస్తే ఎవరు ప్రశ్నించారు? చూపుగా పోయి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఖాళీ ప్రెస్ మీట్లకే పరిమితమైంది భారతీయ జనతా పార్టీ. ఇలా అక్కడికి వెళ్ళి కవితమ్మనే పోరాటం చేసి నిరాహార దీక్షకు దిగి అక్కడ బాధితుల పక్షాన పోరాటం చేస్తే కదా ఇలా మళ్ళీ వాళ్లకు న్యాయం చేస్తామంది, పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం కదిలించి. అంటే ఈరోజు ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నిస్తుంది కేవలం తెలంగాణ రక్షణ సేన మాత్రమే. మీ పార్టీని ప్రజలు ఎందుకు నమ్మాలి? అసలు ఈరోజు మీరు చూస్తే ఈ 20 సంవత్సరాలుగా కవితమ్మ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల కోసం, తెలంగాణ చరిత్రను ఆంధ్ర వాళ్ళు అప్పుడు సమైక్య ఆంధ్రులు ఇది మీది చరిత్రే కాదు అన్నప్పుడు, ఇది మీది చరిత్రనే కాదు అన్నప్పుడు ఈ చరిత్రను బయటికి తీసుకొచ్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఇలా సాగర హారం చూసుకున్న, కడుపులో బిడ్డలు పెట్టుకొని తెలంగాణ పోరాటంలో మమేకమై ఈరోజు సాగర హారంలో ట్యాంకు బండి మీద వచ్చి ఇలా విరోచితమైన పోరాటం చేసిన మహిళా కవితమ్మ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక పార్లమెంట్ సభ్యురాలుగా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన, శాసన మండలి సభ్యురాలుగా పనిచేసిన ఆమె ఎప్పుడు కూడా తెలంగాణకు ఏం కావాలి, కేంద్రం నుండి నిధులు తీసుకురావడం కానీ, ఇక్కడ ప్రభుత్వాన్ని కొట్లాడి తెలంగాణ ప్రజలకు ఏ విధమైన న్యాయం చేయాలనే ఆలోచనతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ బాగు కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకురాలు కవితమ్మ. అదే విధంగా మనం చూస్తే ఈ దక్షిణ భారతదేశంలోనే ఏమైనా మహిళ చూపెట్టే ఒక గొప్ప నాయకురాలుగా ఈరోజు ఈ ప్రాంతం కోసం పనిచేస్తున్నటువంటి నాయకురాలు. ఎన్ని రకాల చూసినా తెలంగాణ ఇక్కడ బిడ్డల కోసం, ఇక్కడ ప్రజల కోసం, ఇక్కడ మహిళల కోసం, ఇక్కడ యువకుల కోసం, ఇక్కడ రైతుల కోసం పనిచేస్తున్నటువంటి నాయకురాలు కవితమ్మ. ఆమెకు ఒక తల్లిగా, ఒక అమ్మగా ఏ ప్రజలకు ఏం కావాలి, ఏ వర్గానికి ఏం కావాలి,
ఇక్కడి ప్రజలకు ఏ ప్రాంతానికి ఏం కావాలి, ఏ జిల్లాకు ఏం కావాలి, ఇక్కడ యువకుల్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలి, మహిళలను ఏ విధంగా అభివృద్ధి చేయించాలి అనే దాంట్లో ఒక దీర్ఘకాలిక ఒక ఆలోచన ఆమెకుంది కనుక రేపొద్దున తెలంగాణ రక్షణ సేనకు అవకాశం ఇస్తే ఆమె ఒక ముఖ్యమంత్రి అయితే ఈ ప్రజలను అన్ని రకాల ముందుకు తీసుకెళ్లేటువంటి సమర్థవంతమైనటువంటి నాయకురాలు కవితమ్మ కనుకనే మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక అవకాశం, ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ పార్టీల కంటే మీ పార్టీ ప్రత్యేకత ఏంటి అసలు? ఇలా పంచజన్యాలు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఏ రాజకీయ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ ఈరోజు ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి పోతా ఉన్నాయి? కార్పొరేట్ విద్యా సంస్థల్ని ఇలా ఎమ్మెల్యేలు తమ ఆధీనంలో ఉంచుకొని తమ రాబడే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ చూసిన తర్వాత కూడా ఇలా మనం పిల్లవాడిని మొదటి తరగతిలో ఫస్ట్ క్లాస్లో వేయాలంటే ₹1,00,000 ఫీజు ఇదే కరీంనగర్లో మనం కడతా ఉన్నాం. చిన్న జ్వరం వచ్చిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ₹1,00,000 ఫీజు చెల్లించిన తర్వాతనే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఇలా పేద ప్రజలకు మేము ఇచ్చేటువంటి హామీ పంచజన్యంలో భాగంగా ఉచిత వైద్యం, ఉచిత విద్య ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి హామీ కవితమ్మ ఇచ్చింది కనుకనే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. 12 సంవత్సరాల కేంద్రంలో అధికారం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి రూపాయి రాలే ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి గతంలో 10 సంవత్సరాలు ఇచ్చింది, ఇప్పుడు 2.5 సంవత్సరాలు వస్తుంది, ఇంకా 2.5 సంవత్సరాలు పాలన చేస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలన చేసింది. ఈ నాయకులే మనకు కొత్త కాదు, ఈ నాయకులను చూసి 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 ఉన్నటువంటి వాళ్ళం. ఇప్పటికీ మన తల్ల మీద కాళ్ళు పెట్టి అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి నాయకులు. ఒక మహిళగా ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఏం అవసరం ఉందో తెలిసిన నాయకురాలుగా ఉచిత వైద్యం, ఉచిత విద్య ప్రజలకు హామీ ఇచ్చి ముందుకు పోతుంది కనుక, ఇక్కడ అస్తిత్వాన్ని కాపాడేటువంటి నాయకురాలు కనుక, కేంద్రంలో రేపొద్దున ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల్ని సాధించేటువంటి నాయకురాలు కనుక, నిధులను తీసుకొచ్చేటువంటి నాయకురాలు కనుక, ఇలా భద్రాచలంలో గ్రామాలు మునిగిపోయినా అక్కడ ఆంధ్రలో కలిపిన ఏ నాయకుడు కూడా ప్రశ్నించలే. కేవలం కవితమ్మనే జనం బాటలకు పోయి మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినటువంటి నాయకురాలుగా, ఇలా మాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినటువంటి నాయకురాలుగా, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ సమస్యలను ప్రస్తావించినటువంటి నాయకురాలుగా, మొత్తం తెలంగాణలో అవగాహన కలిగి ఇక్కడ సమస్యలకు ఏ జిల్లాకు ఏం కావాలన్నటువంటి ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతుంది కనుకనే కవితమ్మకు అధికారం ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి చూపిస్తుంది. ప్రజలు కూడా ఆ విషయాన్ని నమ్ముతున్నారు కనుక రేపొద్దున మీరు కవితమ్మకు ఏ విధంగా పార్టీని ప్రజలే ముందుకు తీసుకెళ్లి అధికారం ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే కరీంనగర్ జిల్లా బాధ్యులుగా ఈ పాంచజన్యాన్ని మీరు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు? అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీరు చూస్తే గత 20 రోజులుగా జెండా పండుగ సందర్భంగా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ, జెండా ఎత్తినప్పుడు, ఆవిష్కరణ చేసినప్పుడు కానీ పంచజన్యాలను ఖచ్చితంగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపొద్దున దీన్ని మండలాలకు తీసుకెళ్తాం, గ్రామాలకు తీసుకెళ్తాం, ప్రతి ఇంటికి తీసుకెళ్తాం. పంచజన్యాలు ఏ విధంగా ఈ ప్రజలకు అవసరమో వివరించి చెప్పుతాం. తద్వారా మేము ప్రజల మద్దతు కోరుతాం. ఇవే కాకుండా స్థానికంగా ఉండేటువంటి ప్రజా సమస్యలను గుర్తిస్తాం. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా తీసుకుంటాం. వాటి పరిష్కారం కోసం కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు దగ్గరయ్యే విధంగా, ప్రజలకు ఏ సమస్య మీద ఎప్పుడు స్పందించాలో తెలుసు కనుక ఆ ప్రజా సమస్యలను తీసుకొని ప్రజలకు మద్దతుగా, ప్రజల కోరిక మేరకు పనిచేస్తాం. తప్పకుండా మా పంచజన్యాలను గ్రామాల వారిగా తీసుకెళ్లి మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా పనిచేస్తాం. ఆ విధంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజల మద్దతు తీసుకుంటాం. తెలంగాణ హక్కుల పరిరక్షణలో టీఆర్ఎస్ పాత్ర ఏంటి? ఎలాంటి పాత్ర పోషించబోతోంది? అసలు ఇప్పుడే మీకు చెప్పినటువంటి విధంగా భద్రాచలంలో వాళ్ళు గ్రామాలను విలీనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు అక్కడ భద్రాచలం రాముల వారు ఆలయం మునిగిపోవద్దు అంటే కొన్ని గ్రామాలు మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రశ్నించినటువంటి ఏకైక నాయకురాలు కవితమ్మ. అట్లా ఆ విధంగా ఇక్కడ ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇక్కడి కాళేశ్వరం ఉంది, ఇలా కాళేశ్వరం విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చక ప్రజలను అబాస్పాలు చేసేటువంటి ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా మేము ప్రజల వద్దకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆ ప్రజల మద్దతును
కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి రాజకీయ పార్టీల కంటే కూడా దీటైన ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతాం. ప్రజల మద్దతును కోరుకుంటాం. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ అనే పార్టీ వచ్చింది. ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమా, లేకపోతే పాత టిఆర్ఎస్ పార్టీకి భావజాల సారూప్యత ఏమైనా ఉంటుందా? అటువంటిది ఏం లేదు. మీరందరూ కూడా తెలుసు, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కవితమ్మ మీద ఏ విధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఇప్పటికీ ఆ పార్టీ చేస్తూ ఉందో, బీఆర్ఎస్లో ఉండేటువంటి నాయకురాలు, నల్గొండలో ఉన్న నాయకులు కానీ, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి నాయకులు కానీ కవితమ్మ మీద ఏ విధంగా మాట్లాడుతున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్తో పొంతన లేదు. మేము సొంతగా ఎదిగేటువంటి నాయకులుగా పనిచేసుకుంటా ఉన్నాం. మా జిల్లాలో తెలంగాణ జాగృతిగా, అదేవిధంగా కవితమ్మ అభిమానులుగా బడుగు బలహీన వర్గాలు, ఇలా ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు బలుగు బలహీన వర్గాలను వెంట పెట్టుకొని నడిచినటువంటి రాజకీయ పార్టీలు ఓట్లుగా ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే వాళ్ళు చూసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంఘాల ప్రజలు, ప్రజా సంఘాల ప్రజలు, కుల సంఘాల ప్రజలు కవితమ్మ వెంట నడుస్తూ ఉన్నారు. మాకు మీరు చెప్పినటువంటి రాజకీయ పార్టీల సంబంధం లేదు. మాకు ప్రజలతో సంబంధం. ప్రజలు మా వెంట వస్తూ ఉన్నారు. ప్రజలతో సమస్యలతో మేము మమేకమైపోతా ఉన్నాం. భవిష్యత్తులో మీరు చూస్తారు, మేము ఎవరికి ఆల్టర్నేట్ కాదు, మేమే సొంతగా బ్రహ్మాండమైనటువంటి రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఎదగబోతా ఉన్నాం. అంటే అంత బలం ఉందా మీ పార్టీకి? ఆ నాయకత్వం ఉందా మీ దాంట్లో? మీరు చూస్తే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇట్లే ముఖానికి రంగులు వేసుకున్నటోడు ఏం చేస్తాడు అంటే, ఆ మాట్లాడినటువంటి వాళ్ళ ఆలోచనలు కింది మీద చేస్తూ కూడా ఎన్టీ రామారావు అతి కొద్ది కాలంలోనే ఈ రాష్ట్రానికి, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలగలిగిండు. ఎంతోమంది బీసీలకు అంతోకెంతో లాభం జరిగింది, మనం చూసినాం ఈ చరిత్ర. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా బక్క చిక్కినోడు, ఈయనతో ఏమైతే తెలంగాణ వస్తుందా ఉఫ్ఫనుతో కొట్టుకపోతాడు, ఇలా ఎన్ని రోజులు ఉంటుంది పార్టీ అన్న నోళ్ళు కూడా మనం విన్నాం. ఆయన పార్టీలో పెట్టిండు, తెలంగాణ ఉద్యమంలో మమేకమైండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఇలా కవితమ్మ మహిళగా మన ముందుకు వస్తూ ఉంది. ఇటువంటి మాటలు వింటున్నాం. కానీ మీరందరూ చూస్తే ఈ రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలోనే ఒక శక్తివంతమైన నాయకురాలిగా కవితమ్మ ఉండబోతా ఉంది. ఖచ్చితంగా పార్టీ తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇక్కడ అన్ని వర్గాల ప్రజల మద్దతును తీసుకుంటుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది. ఇది చరిత్రగా ఉంటుంది, మీరు చూస్తారు. అంటే అసెంబ్లీ ఎన్నికలు నాకు వద్దన్న, అసెంబ్లీ ఎన్నికలను పక్క పెడదాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? ఎన్ని స్థానాలు కైవసం తీసుకుంటుంది అంటారు మీరు? అసలు మొన్న మీరు జరిగిన మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. ఎందుకంటే ఎన్నడూ రానటువంటి విధంగా కవితమ్మ నిలబెట్టినట్టు అభ్యర్థులు గెలిచిండ్రు. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మున్సిపాలిటీ కైవసం చేసుకున్న చరిత్రను మనం చూసినాం. అప్పటికి ఇంకా పార్టీ కూడా రాలే. మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో పొత్తులో భాగంగా పోటీ చేస్తే ఒక మున్సిపల్లో గెలిచింది. కరీంనగర్ కార్పొరేషన్లో కూడా 2 మున్సిపాలిటీలు గెలిచింది. మొన్న మున్సిపల్ కార్పొరేటర్లు గెలిచిండ్రు. ఇక్కడ ఈ 33 అభ్యర్థులను పెడితే 2 అభ్యర్థులు గెలిచిండ్రు. అట్లా ఈ జిల్లాలో కూడా చాలామంది అభ్యర్థులు గెలిచిండ్రు. భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికలు కూడా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మా రక్షణ సేన అభ్యర్థులుగా పోటీ చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధిస్తారు. అది మీరు చూస్తారు. అంటే ఇప్పుడు కరీంనగర్కి ఒక ప్రధాన సమస్య డంప్ యార్డ్ అనేది ఒకటి పట్టి పీడిస్తోంది. అర్ధరాత్రి చూస్తే పొగ మంచు లెక్క కనిపిస్తుంది. డంప్ యార్డ్ పొగ మార్నింగ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సంథింగ్ దాదాపు కిలోమీటర్ల మేర 5 నుంచి ఆ డయాస్లో కలుస్తుంది. ఈ డంప్ యార్డ్ పై టిఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఖచ్చితంగా ఇది సమస్య ఉంది, చాలా రోజులుగా ఉంది. ఎందుకంటే స్మార్ట్ సిటీలో ఈ డంప్ యార్డును తీసుకొని మేము అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి పార్టీలు దాన్ని ఓట్లు దండుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయారు. ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా డంప్ యార్డ్కి వెళ్ళి సందర్శన చేసి వచ్చిండ్రు. మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా కరీంనగర్ వచ్చిన సందర్భంలో మీకు అతి కొద్ది రోజుల్లో ఈ డంప్ యార్డ్ సమస్య లేకుండా చేస్తా అని చెప్పారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్, బీజేపీ ఈ 2 కూడా డంప్ యార్డ్ను ఒక ఎన్నికల వాగ్దానం లాగా, లేకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఒక అవకాశంగా ఉపయోగించుకొని ప్రజల మద్దతు కోరుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నాయి తప్ప ఆ డంప్ యార్డ్కు ఒక శాశ్వత పరిష్కారం అనేది వాళ్ళు చూపించలేకపోయారు. ఇవాళ ఇంతసేపు బీజేపీ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా డంప్ యార్డ్ను ఆసరా చేసుకుని వారు అనేక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ వారు కూడా దానికి చేసింది ఏం లేదు. ఇలా
ఇప్పుడున్నటువంటి డిప్టీ మేయర్, అప్పుడున్నటువంటి మేయర్, ఆయన కూడా స్మార్ట్ సిటీలో దాన్ని మారుస్తామని చెప్పిండ్రు. డంప్ యార్డును చాలా సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఆయన ఇప్పటికీ ప్రజల సమస్యను పొందుతూనే ఉన్నారు. ఆ సమస్యలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కవితమ్మ నాయకత్వంలో కూడా మేము ఒక శాశ్వత పరిష్కారానికి కావాలని కోరుకుంటాం. మాకు ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా ఈ డంప్ యార్డ్ సమస్యను పూర్తిగా కరీంనగర్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా దానికి అవసరమైనటువంటి ప్లాన్ చేసి ఖచ్చితంగా ఆ డంప్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేటువంటి పని చేస్తాం. అంటే కరీంనగర్ను అభివృద్ధి చేసిన ఘనత నాదేనంటున్నాడు కేంద్ర మంత్రి. ఇందుకోసం మళ్ళీ కొత్త కూడా 800 కోట్లు కూడా తీసుకొచ్చాను అంటున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు అసలు? ఇలా స్మార్ట్ సిటీలో 1000 కోట్ల అభివృద్ధి మన కరీంనగర్లో మీకు ఆహా ఓహో అని చెప్పిర్రు. ఒక చిన్న వాన కలెక్టరేట్ ఇప్పటికీ మునిగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక కలెక్టరేటే కాదు, చాలా కాలనీలు ఒక చిన్నపాటి వర్షానికే నడవలేనటువంటి పరిస్థితిలో తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మీరే సాక్షి, అనేక సందర్భాల్లో మీరే కవరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకెక్కడండి ఏం చేసినటువంటి అభివృద్ధి, సౌకర్యాలు కల్పించడం కానీ ఇలా మున్సిపల్ వాళ్ళు కైవసం చేసుకున్నారు. కనీసం ఒక మున్సిపల్లో రివ్యూ అయినా జరిగిందా ఈ 2 నెలల్లో? ఏమనంటే మేము ఆ విధంగా డబ్బులు తీసుకొచ్చినాం, ఈ విధంగా డబ్బులు తీసుకొచ్చినాం చెప్తారు. కానీ ఇదే పార్లమెంటు సభ్యుడు గతంలో ఉన్నప్పుడు ఇదే డిప్టీ మేయర్ బండి సంజయ్ 1 రూపాయి కూడా తీసుకురాలేదని చెప్పిండు సునీల్ రావు గారు. ఇవాళ బాగా మాట్లాడతారు. ఒక రోడ్ వేసి చూపెట్టండి, ఒక మోరు గట్టి చూపెట్టండి. అంతెందుకు మన వేరే డివిజన్లో అవసరం లేదు, వేరే నియోజకవర్గం బండి సంజయ్ సొంత డివిజన్లో వారి డివిజన్ ఏ డివిజన్లో అయితే వారి ఇల్లు ఉంటుందో ఆ డివిజన్లో 1,00,000 రూపాయల పని చూపెట్టండి. మున్సిపల్ పరంగా చేసింది, కేంద్ర నిధుల నుంచి చేసింది, ఆయన తన పార్లమెంటు నిధుల నుండి చేసింది. వారికి ఇలా కేంద్ర మంత్రి కదా, మరి డంప్ యార్డ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతాడు? ఇప్పటికీ మనం అనేక రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి ఒక చిన్నపాటి వానకే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఎందుకు పరిష్కరించలేకపోతా ఉండు? స్మార్ట్ సిటీ నిధుల్లో అనేక అవకతవకలు జరిగిన వారే కేంద్రానికి లెటర్ రాసిండు, విజిలెన్స్ కు రాసిండ్రు. పరిష్కారం అయిపోయిందా? ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూస్తాను, ప్రజలు కూడా చూస్తాను. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వారు నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందిరు. దీనికి పర్యావసనం రానున్న రోజుల్లో ప్రజలు చెప్తారు. అంటే ఇప్పుడు తెలంగాణ ఎన్ని పార్టీల మధ్య టీఆర్ఎస్ అవసరమా? టీఆర్ఎస్ పాత్ర ఏంటి అసలు ఎన్ని పార్టీల మధ్య? ఇప్పుడు మనం ఏ రాజకీయ పార్టీ అయినా, ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నా అని కొన్ని వర్గాలకే పరిమితమే పనిచేస్తూ ఉంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉన్నా అది కూడా కొన్ని వర్గాలకే పరిమితమే పనిచేస్తూ ఉంది. ఇలా కాంగ్రెస్ ఉన్నా మనం చూస్తూ ఉన్నాం, గతిపాలు చేసింది ఈ రాష్ట్రాన్ని, అధోగతిపాలు చేసింది. ఇలా ఇటువంటి సందర్భంలో ఒక బడుగు బలహీన వర్గాలను కలుపుకొని ముందుకు పోయేటువంటి రాజకీయ పార్టీగా, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి రాజకీయ పార్టీగా, ఒక మహిళా నాయకత్వంలో మహిళలకు ఏ విధంగా ఈ రాష్ట్రంలో బాగు చేయాలని వాళ్ళని కూడా రాజకీయంగా పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆ అవసరం ఉంది కనుకనే ఇలా కవితం వచ్చింది. ఇలా 42% బీసీ రిజర్వేషన్ చెప్పి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా తగ్గించేటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది. సో అటువంటి పరిస్థితిలో బీసీలందరూ కూడా కవితమ్మ వైపు ఆశగా చూస్తూ ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఆశగా చూస్తూ ఉన్నారు. రాజకీయంగా ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసినటువంటి ఉద్యమకారులు ఆమెపై ఆశగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 3 రాజకీయ పార్టీలను చూసిండ్రు ప్రజలు. కాంగ్రెస్ మన దగ్గర లేదా, గతం నుండి స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పటిదాకా కాంగ్రెసే కదా, మధ్యలో కొన్ని రోజులు టీడీపీ బీఆర్ఎస్ పరిపాలనించిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చూస్తూ ఉన్నాం కదా దాని పాలనలో. బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాల పరిపాలన చేసింది కదా, ఇంకా వీళ్ళు కొత్తగా ఏం చేస్తారు వీళ్ళు? అటువంటి సందర్భంలో ఒక మహిళా నాయకత్వంలో నడిచినటువంటి రాజకీయ పార్టీ ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇలా మీరు చూస్తే మేము అందరం కూడా ఈ కండువా మెడలేసుకొని పోతే బ్రహ్మాండంగా రెస్పాన్స్ మహిళల నుంచి వస్తూ ఉంది. మా ప్రతినిధిగా కవితమ్మ వచ్చింది, కవితమ్మను మేము ఆదరిస్తాము, కవితమ్మ మా సమస్యలు మాట్లాడుతూ ఉంది, కవితమ్మను మేము అక్కున చేర్చుకుంటాం, కవితమ్మే మా నాయకురాలని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడతా ఉన్నారు. మాలాంటి వాళ్ళు పోతేనే, మెడల కండు వేసుకుని పోతేనే వాళ్ళు ఒక గొప్ప విషయంగా భావించి వాళ్ళందరూ కూడా పార్టీలకు పెద్ద ఎత్తున చేరికలు వస్తూ ఉన్నాయి. మహిళల నుంచే, యువకుల నుంచి, రైతుల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి, బీసీల నుంచి. సో అటువంటి పరిస్థితుల్లో సామాజిక న్యాయం అనేటువంటి ఎజెండాతో ఆమె ముందుకు పోతా ఉంది. కనుక తెలంగాణ సాధించుకున్నాం, కానీ ఎంతమంది
బడుగు బలహీన వర్గాలకు ఇక్కడ అవకాశాలు వచ్చినాయి. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కినటువంటి పార్టీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి. మరి అటువంటి సందర్భంలో బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి పార్టీగా కవితమ్మ వైపు బడుగు బలహీన వర్గాలు చూస్తున్నారు కనుక ఆమెకు ఒక స్పేస్ ఉంది. ఆమె నాయకత్వాన్ని ఇక్కడ కోరుకునేటువంటి నాయకులు ఉన్నారు. రేపొద్దున ఆమెను బ్రహ్మాండంగా బ్రహ్మరథం బట్టి ఈ రాష్ట్రాన్ని ఆమె చేతిలో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలదే కదా, వాళ్ళ ఓట్లతో కదా వీళ్ళు ఇప్పటిదాకా రాజ్యాధికారాన్ని చేతిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలకు ఏ మాత్రం ప్రాధాన్యత కూడా ముందుకు పోతా ఉన్న పార్టీలు. అటువంటి సందర్భంలో బహుజనుల కోసం, తాడిత పీడిత ప్రజల కోసం ఆలోచన చేసే కవితమ్మను ఈ రాష్ట్ర ప్రజలే బ్రహ్మరథం పడతారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి చూపిస్తారు. అన్న, తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత ఎన్నో పార్టీలు వచ్చినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. మీ టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసలు బ్రహ్మాండంగా ఉంటది. ప్రజలు లేకపోతే వేరే ఏదైనా పార్టీలో మీరు చేయాలి? బ్రహ్మాండంగా ఉంటది. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ రక్షణ సేన ఉంటది. తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచంగా తెలంగాణ రక్షణ సమితి ఉంటది కవితమ్మ నాయకత్వంలో. కుటుంబ విభేదాలతోటి పార్టీ తీసుకొచ్చారని ఒక విమర్శ వినిపిస్తుంది, మాట వినిపిస్తుంది. దీన్ని ఎలా చెప్తారు మీరు? చెప్పింది కదా ఆమె కుటుంబ వివాదాల గురించి, కవితమ్మనే స్వయంగా చెప్పిండ్రు. ఆమె జరిగినటువంటి విషయాలు, కుటుంబంలో జరుగుతున్నటువంటి, ఆమె వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఆమె వాళ్ళు టార్గెట్ చేయలేదు. ఎలా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు, అధికారాన్ని ఇచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమంలో మమేకమైన పార్టీగా ఒక మహానాయకుని కేసీఆర్ గారిని చూసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా మా పార్టీ అని అనుకున్న తర్వాత 10 సంవత్సరాల పాలన తర్వాత ప్రభుత్వం పోయింది. ప్రజలందరూ ఏ విధంగా దూరమైందో, ప్రజలకు ఏ ఆకాంక్షలతోటైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో ఆకాంక్షలు దూరమైంది కనుక ఇవాళ ప్రజలకు దూరమైంది. ఆ దూరమైనటువంటి క్రమంలో పార్టీగా మనం మార్చుకోవాల్సినటువంటి విధానాలను, పార్టీ ఇంకా ప్రజల అభిమానాన్ని మనం తీసుకోవాలంటే, చెరగొనాలంటే కొన్ని మార్పులు కూడా మనకు అవసరం అని చెప్పి ఆమె సానుకూలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. చేస్తే దాన్ని వారు మీకు మీకు లెటర్లు లీక్ చేయడం కానీ, ఆమె మీద కక్ష కట్టడం కానీ, రకరకాల చేసిన తర్వాత ఆమె చెప్పి విసిగి వేసారిపోయి ఆమె కూడా బయటికి బయటికి వెళ్ళగొట్టారు వీళ్ళు. ఇలా బీసీ నినాదం ఎత్తుకున్న ఆమె పార్టీకి నచ్చలేదు. కవితమ్మ బీసీల గురించి మాట్లాడితే బీఆర్ఎస్కు నచ్చలేదు. అదేవిధంగా మహిళల సమస్యల మీద మాట్లాడితే నచ్చలేదు. జిల్లాల పరిహరణ చేస్తే నచ్చలేదు. అదేవిధంగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మనం సవరించుకుంటే మంచిది అని చెప్పి ఒక లేఖ రాస్తే అది కూడా నచ్చలేదు. అటువంటి సందర్భంలో ఆమెను పార్టీ నుండి బయటికి పంపిర్రు. ఆమె కూడా ఇక్కడ అదరకుండా బెదరకుండా మాలాంటి వాళ్ళము, అదేవిధంగా నాయకులుగా, కార్యకర్తలుగా ఆమెను అభిమానించేటువంటి వాళ్ళు, ఆమెను ఒక నాయకురాలిగా చూడాలనుకునే వాళ్ళు, 20 సంవత్సరాలుగా ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు, జాగృతిలో నాయకులుగా, గ్రామస్థాయి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీతో కలిసి వస్తామని చెప్పిన తర్వాత, ఎందుకంటే ఆమె ప్రజలకు, రాష్ట్రానికి అవసరం, ఈ తెలంగాణ రాష్ట్రానికి కవితమ్మ అవసరం, కవితమ్మ నాయకత్వం అవసరం, కవితమ్మ సేవలు అవసరం. ఎందుకంటే ఆమెకున్నటువంటి అవగాహన ఒక స్థాయిలో చాలామంది మేధావులు మనకు చెప్పినారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక దశలో ఆగిపోయిన సందర్భంలో మళ్ళీ కేంద్రానికి, కేసీఆర్కు లింకప్ కలిపినటువంటి నాయకుడు. అంటే అంత పెద్ద స్థాయిలో కేంద్రంలో ఆమెకు ఉన్నటువంటి అవగాహన అనుకోండి, ఆమెకు ఉన్నటువంటి స్థాయి అనుకోండి, అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి అనుకోండి, ఏ విధంగా చూసినా కవితమ్మ సేవలు ఈ రాష్ట్రానికి అవసరం కనుక ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ రక్షణ సేనగా ఆమె ప్రజల ముందుకు వచ్చింది. ఆమె వెంట వేలాది మంది, లక్షలాది మంది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించేటువంటి నాయకులు కవితమ్మగా మీరు చూస్తారు. ఇప్పుడు కుటుంబ కలహాలతోటి ఇదంతా అని మీరు అంటున్నారు. కుటుంబ కలహాలే రా పాప రా బిడ్డ అని తండ్రి పిలిచాడు అనుకో, పార్టీ ఉంటుందా, బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోతుందా? కుటుంబ సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు. కుటుంబాలకు రాజకీయాలను మనం కలిపి చూడలేం. ఆమె సరే, ఆ కుటుంబం ఒక ఎత్తు, కానీ ఆమెను తల్లిగా అభిమానించేటువంటి వాళ్ళు, కవితక్కగా అభిమానించేటువంటి లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరి భవిష్యత్తు ఇలా కవితమ్మ చేతిలో ఉంది. సో అట్లా రాజకీయాలను మన కుటుంబాలను కలిపి చూడలేం. కవితమ్మ ఎప్పుడు ఆ కుటుంబాన్ని వద్దనుకోలే.
కవితమ్మ ఎప్పుడు ఆ రాజకీయ పార్టీని వద్దనుకోలే, వాళ్ళే వెళ్ళగొట్టిండ్రు. ఆ కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళే వెళ్ళగొట్టిండ్రు, ఆ పార్టీలోకి వెళ్ళి కూడా వాళ్ళే వెళ్ళగొట్టిండ్రు. కనీసం మర్యాద లేకుండా పార్టీలో మనం ఈ పనులు చేస్తే ప్రజల మద్దతును మనం ఇంకా తీసుకోగలమని చెప్తే ఎలాంటి షోకాజ్ నోటీస్ లేకుండా నిర్దాక్షిణంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఏ నాయకుడైతే కవితమ్మ సస్పెండ్ మీద సంతకం చేసిండో ఆయనే క్రమశిక్షణ తప్పిన నాయకుడు. చాలామంది మాట్లాడిండ్రు అధికారం పోయిన తర్వాత, వాళ్ళందరూ పదిలంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే కవితమ్మ పార్టీ బాగు కోసం మాట్లాడితే, రేపొద్దున పార్టీ అభివృద్ధి కోసం మాట్లాడిన నాయకురాలు మాత్రం పార్టీ నుంచి గెంటు వేయబడ్డది. ఇవంతా కూడా చరిత్ర చూస్తుంది రానున్న రోజులు. కరీంనగర్ జిల్లా బాధ్యులుగా గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి. ఏ మార్పు అయినా యువత ద్వారానే సాధ్యమవుతుంది. యువత తలుసుకుంటే సాధ్యం కానిదంటూ ఏది లేదు. ఇలా ప్రభుత్వాలే మారుతా ఉన్నాయి. మనం నేపాల్లో చూసినాం, ఇప్పుడు తమిళనాడులో చూసినాం, తెలంగాణలో కూడా చూడబోతా ఉన్నాం. ఇలా యువత అంతా కూడా కవితమ్మ వెంట నడుస్తూ ఉంది. ఇక్కడ యువత కూడా కోరేది ఒకటే, కవితమ్మ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల కోసం, యువత కోసం, మీకు రావాల్సిన 4 లక్షల ఉద్యోగాల కోసం, మీ బాగు కోసం, రేపొద్దున మీరందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తులో, ఈ రాష్ట్ర బాగులో భాగస్వామ్యం అయ్యే విధంగా యువత రాజకీయాల్లోకి రావాలి. వచ్చిన సందర్భంలో నిస్వార్థంగా పనిచేసి మంచి భవిష్యత్తు, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకొచ్చేటువంటి నాయకులుగా యువత ఉండాలని చెప్పి కోరుకుంటాను. యువత తలుసుకుంటే సాధ్యం కాదంటూ ఏది లేదు. అందుకే యువత రాజకీయాల్లోకి రావాలి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇదండి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సమితి బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ మనోగతం. రాబోయే రోజుల్లో కవితక్కను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికంటే సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసి జిల్లాలో టీఆర్ఎస్ కి తిరుగులేని ఆధిపత్యం తెచ్చే విధంగా కూడా కృషి చేస్తానని తెలుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం గుంజపడుగు హరిప్రసాద్ మనోగతం. మరో నేతతో మరోసారి కలుద్దాం. నేను మీ ప్రవీణ్ ఎరబాటి, కరీంనగర్.